ఆయనకి అవన్నీ జగనన్నతోనే సాధ్యం. తప్పకుండా మళ్ళీ జగనన్న గెలిపించాలక్క. మనకి 2 ఉంటాయి, ఎమ్మెల్యే, ఎంపీ. తప్పకుండా 2 ఉంటాయి. ఇది మన గుర్తు, మర్చిపోకూడదు. ఫ్యాన్ గుర్తే చేయాలక్క, మర్చిపోకూడదు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న రావాలి. మీరు చూసారు కదా, మీరందరూ కూడా 6వ వార్డు కొనదిన గిరిజన కాలనీకి ప్రచారానికి వచ్చున్నాము. ఇక్కడ ప్రతి ఇంట ఒకటే మాట చెప్తున్నారు, మాకు పథకాలు అందాయి, మేము తప్పకుండా గెలిపించే జగనన్నే అని. ఈ రోజు జగనన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎవరికి ఏం అవసరము, ఎవరికి ఏమి ఇవ్వాలని ఆలోచించి ఎన్నో పథకాలు పెట్టారు. అమ్మఒడి పథకం అయితే ఏంటి, ఇప్పుడు మన స్కూల్ ఎంత బాగుపడ్డాయి నేడు నాడుతో. అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్లు కావచ్చు, కాలేజ్కి వెళ్లే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఎన్నో చేశారు. ఇవన్నీ మనం కూడా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ జగనన్న మన కోసమే చేశారు. మరింత సంక్షేమం జరగాలన్నా, అలాగే కావలిపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా మా మామయ్య గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఓటేసి మన జగనన్న ప్రభుత్వం తెచ్చుకోవాలని కోరుతున్నాము. తప్పకుండా ప్రత్యర్థులు ఎప్పుడైనా మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు, అది వారి పని. మనం తప్పు చేసినా చెయ్యకపోయినా, ఎంతో అభివృద్ధి చెందినా వారు అదే మాట చెప్తారు. కాబట్టి అలాంటి వాటికి మేమందరము ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, ఎన్నో సీసీ రోడ్లు పడ్డాయి. అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగింది. 2 సంవత్సరాల పైగా కోవిడ్ వచ్చింది, ఎంత ఇబ్బంది పడ్డామో చూసారు. మరింత పెద్ద ఇక్కడ ఏం జరిగాయంటే మన మైల్ స్టోన్స్, రామాయపట్నం పోర్ట్ కావచ్చు, అలాగే ఫిషింగ్ హార్బర్ కావచ్చు, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. మరింతగా కావలిపట్నం ఎంత అభివృద్ధి చెందబోతుందో, అలాగే ఎన్ని ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఇక్కడికి అందరికీ తెలుసు. అది మరింత జరుగుతుంది. ఇలాగే జగనన్న ప్రభుత్వం వస్తే ఇంకా ఎంతో బాగుపడుతుంది. ఇదంతా మీరు గుర్తుంచుకోవాలి. ప్రత్యర్థులు చెప్పే మాటలు చెప్తూనే ఉంటారు, కానీ ప్రజలకి నిజం ఏంటో తెలుసు, వారు నిజం వైపే ఉంటారు.